తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. శ్రీ వెంకటేశ్వరుని సాక్షిగా పచ్చగూండాలు రెచ్చిపోయారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం బస్సులో వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి కొట్టి బెదిరించి వారికి అనుకూలంగా ఓటేయించుకున్నారు. ఎన్నికలు ముగిశాక కిడ్నాప్ అయిన 4 కార్పొరేటర్లు తిరిగి వచ్చి వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కాళ్ల మీద పడి కన్నీరు పెట్టుకున్నారు. పచ్చగూండాలు తమను హింసించి బెదిరించిన విషయాన్ని ఆయనకు చెప్పి క్షమించమని వేడుకున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు తాలిబన్ల కంటే నీచంగా తయారయ్యారు. తిరుపతి కార్పొరేషన్లో తమకు ఏమాత్రం మెజారిటీ లేకపోయినా డిప్యూటీ మేయర్ ఎన్నికను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించి హింసించి వారి ఆస్తులను కూల్చివేసి కిడ్నాప్ చేసి తాము అనుకున్నది సాధించుకున్నారు. ఎన్నికలు సోమవారమే జరగాల్సి ఉండగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ముందుగానే నానా రకాలుగా కుట్రలు పన్నారు. 5 రోజుల ముందు నుంచే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించారు. అర్ధరాత్రి ఇళ్ల మీద పడి పార్టీ మారకపోతే కేసులు పెడతామంటూ హింసించారు. ఆఖరుకు సోమవారం సమావేశానికి బస్సులో వస్తున్న కార్పొరేటర్లను అడ్డగించి బస్సు ధ్వంసం చేసి కార్పొరేటర్లను అపహరించుకుపోయారు. మొత్తానికి నానా రకాల కుట్రలు, దౌర్జన్యాలు, హింసలతో తిరుపతి డిప్యూటీ మేయర్ సీటు గెలుచుకున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు. కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించినా మంగళవారం కూడా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. బలవంతంగా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లతో ఓటేయించుకుని డిప్యూటీ మేయర్ గెలిచామని పండగ చేసుకుంటున్నారు. ఇదో ఘన విజయంగా ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అయితే టీడీపీకి అనుకూలంగా వేసిన 4 వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తిరిగి తమ సొంత శిబిరంలోకి వచ్చేశారు. తమ నాయకుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన నివాసానికి వచ్చి ఆయన కాళ్ల మీద పడి కన్నీరు పెట్టుకున్నారు. తమను క్షమించమని వేడుకున్నారు. కూటమి నేతలు తమను బలవంతంగా ఎత్తుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారని, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామంటూ బెదిరించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. జరిగిన ఘోరమంతా భూమనకు చెప్పి విలపించారు. జరిగిందంతా విన్న భూమన వారిని క్షమించి అక్కున చేర్చుకున్నారు. తిరుపతిలో జరిగినవన్నీ ప్రజలు చూస్తున్నారని, కూటమి నేతలు ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారో తెలిసిందన్నారు. కిడ్నాప్ కు గురైన కార్పొరేటర్లు ఏం జరిగిందో సాక్షి మీడియాకు వివరించారు. వ్యక్తులు బస్సులోంచి మేము దిగుతున్న గుర్తు తెలియని వ్యక్తులు కారులో ఎక్కించుకొని తీసుకుంటూ ఎవరనేది కూడా నాకు సరిగా లేదు. కొట్టడం వల్ల అది కళ్ళు అనేది సరిగా మసుక అయిపోయింది, తెలియడం లేదు. అక్కడి నుంచి మీరు చేయాల్సిందే తప్పదని చెప్పి ఒక్కొక్కరు ఒక విధంగా మా మిత్రులు కూడా మా అందరం కలుసుకొని ఒక విధంగా టార్చర్ చేసి ఆ విధంగా చేయడం జరిగింది. మీ హాస్పిటల్ ఉన్నాయి, మీ హాస్పిటల్ లేపేస్తాము, నీకు నేను అందు చూస్తాము, ఏదో విధంగా ఇబ్బంది పెడతాము. ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇంత నీచంగా ప్రవర్తించాలా అని భూమన కరుణాకర్ రెడ్డి కూటమి నేతల్ని ప్రశ్నించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కూటమి పార్టీలే క్యాన్సర్ కంటే ప్రమాదకరంగా తయారయ్యాయని ఆయన కామెంట్ చేశారు. వీరి చేష్టలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని భూమన అన్నారు.